ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో శ్రీ పాత కోటేశ్వరి అమ్మవారి దేవాలయంలో స్వాతంత్ర సమర యోధుడు, పుల్లరి పోరాట యోధుడు కన్నెగంటి హనుమంతు 14వ వర్ధంతి సందర్భంగా ఘనంగా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు కన్నెగంటి హనుమంతు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల మున్సిపల్ చైర్మన్ బడేజాని, సిపిఐ నాయకుడు హుస్సేన్, జనసేన నేతలు బడిదల శ్రీనివాసరావు, ఉప్పడి నరసింహారావు, న్యాయవాదులు కనకం ఆదినారాయణ, చలవాది నారాయణ పాల్గొన్నారు. కన్నెగంటి హనుమంతు సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు నారాయణపురం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, సేవా సంఘం కమిటీ సభ్యులు కొండి శ్రీనివాసరావు, కనకం సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కన్నెగంటి హనుమంతు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో కార్యక్రమం ముగిసింది. వచ్చే సంవత్సరం మళ్ళీ వర్ధంతి నాటికి ఉన్నటువంటి ఆదినారాయణ శ్రీనివాస గారి గారి గౌరవ అధ్యక్షుడిగా ఒక దగ్గర అన్న హుస్సేన్ అన్న కూటమి నాయకులు ఉన్నారు. అందరూ కమిటీగా ఏర్పడి వచ్చే వర్ధంతి నాటికి గురువారంలో అక్కడ అదే ప్లేస్లో మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి అందరూ చొరవ చూపిస్తారని ఆ విషయాన్ని కూడా మీ ప్రసంగంలో ప్రస్తావించడానికి కోరుతున్నాను. స్వాతంత్ర సమరయోధుడు, అమరజీవి, బ్రిటిష్ వారి తుపాకీ గొడవకి బలైపోయిన అందరి పోరాట యోధుడు 104వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అమరజీవి స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పీడిత ప్రజల పక్షాన పోరాడేందుకు ప్రాణాలు జిల్లా అసూలు బాసిన జిల్లా పల్నాడు ప్రాంతం. కాబట్టి ఆ పల్నాడు ప్రాంత స్ఫూర్తిని మనం మరవడం, మన ప్రజల్లో ఆ పోరాట స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తి మరవడం, కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించలేని గుణం, దేనికి కూడా కొండెక్కని గుణం, అలసత్వం ఈ రోజు మనం పట్టింది. ఆ అలసత్వాన్ని విడనాడి మన కళ్ళ ముందు జరిగే ఏ అన్యాయమైనా మనం ప్రతిఘటించాలి. పాలకపక్షాలు కానీ, ప్రభుత్వాలు కానీ ప్రజల వ్యతిరేక నిర్ణయాలు ఏ ప్రభుత్వాలైనా కానీ తీసుకుంటే ఖచ్చితంగా కూడా మన ఈ పల్నాటి స్ఫూర్తితో మనం ప్రతి ఒక్క ప్రజా సమస్యల మీద కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి కన్నెగంటి హనుమంతు ఉద్యమ స్ఫూర్తిని మనం అందరం కూడా కొనసాగించాలని చెప్పి మేము అందరినీ సెలవు తీసుకుంటాము. బడేజాన్ అన్న గారికి, హుస్సేన్ అన్న గారికి, అదే మనందరికి సీనియర్ అయినటువంటి ప్రసాద్ గారికి, వీళ్ళకి మన చదవాది నారాయణ గారు, అదేవిధంగా బడిదల సీన్ అన్న, నరసింహరావు అన్న, మరి ఆదినారాయణ గారు, వీళ్ళ ద్వారా వాళ్ళ ముగ్గురికి కూడా మనం ఆయన్ని సిద్ధాంతకర్తగా, ఫౌండేషన్ రాజ్యాంగ చైర్మన్గా, లీగల్ సెల్ చైర్మన్గా, క్రమశిక్షణా సంఘం చైర్మన్గా వారిని అధిష్టానం నిర్ణయించింది. తర్వాత కనకం శ్రీనివాస నాయుడు అంటే నేషనల్ నవక్రాంతి పార్టీ పెట్టేశారు. విగ్రహాలు పెడుతున్నారు, పెట్టండి. ఇలాంటి విగ్రహాలను కూడా మనం చాటే విధంగా అమరావతిలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అవసరమైతే పార్లమెంట్ దగ్గర కూడా విగ్రహాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళ త్యాగాలకి గుర్తించాలి. వాళ్ళు ఎందుకోసం ఇంత త్యాగం చేశారు అనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా 104 వర్ధంతి సందర్భంగా ఇదే వేదిక దగ్గర నుంచి మనం ఒక మంచి విగ్రహాన్ని మన బస్టాండ్కి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నాం. కన్నెగంటి హనుమంతు సంఘాన్ని మరి కనక వెంకటేశ్వరరావు స్థాపించిన దాని తమ్ముడు విజయవంతంగా తీసుకొని వస్తున్నాడు జాతీయ కన్నెగంటి హనుమంతు సేవా సంఘాన్ని శ్రీనివాసరావు గారు. అలాగే మరి సరే వాళ్ళ మనవాళ్ళు వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు, తెలుగు ఆ వంశంలో ఉంటారు. అది అయితే కన్నెగంటి హనుమంతు అనే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కన్నెగంటి హనుమంతు 104వ సంస్మరణ సందర్భంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకుంది. కన్నెగంటి హనుమంతు మన పల్నాడులో పుట్టడం మనం అదృష్టం. ఆయన ధైర్యానికి మారు లేదు. ఆయన చరిత్ర లిఖించాడు.
కాకుంటే ఆయన సమాజంలో సాంఘికంగా వెనుకబడిన వర్గంలో ఉండటాన్ని ఆయనకి సరైన విలువ గౌరవం రాలేదని పూర్తిగా ప్రయత్నాలు చేసినా కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.